అనుమతులు రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేశారని విమర్శించారు మంత్రి ఉత్తమ్. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు సాధించామంటున్నారు హరీష్ రావు. వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం?